నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కర్నూలులోని చిన్న టేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బైకర్ శంకర్ సహా 20 మంది మరణించారు. గురువారం రాత్రి పటాన్ చెరువు నుంచి బెంగళూరుకి బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ కి చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలోకి రాగానే ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా బస్సు కిందకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం జరిగింది. చూస్తూ ఉండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. అయితే కర్నూలులోని చిన్న టేకూరులో జరిగిన ప్రమాద ఘటన 12 ఏళ్ల కిందట జరిగిన పాలెం ఘటనను గుర్తు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని కొత్తకోట మండలం పాలెం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్యాసింజర్లు సజీవ దహనమయ్యారు. 2013 అక్టోబర్ 30న బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న జబార్ ట్రావెల్స్ కి చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం సమీపంలోకి రాగానే ఆ బస్సు ఓ కార్ ని ఓవర్టేక్ చేస్తూ ఉండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్ట్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డీజిల్ ట్యాంక్ లీక్ అయి పేలుడు జరిగింది. బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారిలో అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్తో పాటు క్లీనర్ 5 ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఓల్వో బస్సు ప్రమాద ఘటనపై సిఐడి పోలీసులు కేంద్రానికి 400 పేజీల నివేదికను సమర్పించారు. బస్సు ప్రమాదానికి గల పలు కారణాల్ని అందులో పొందుపరిచారు. ఛార్జ్ షీట్ లో ఆర్ఎండ్బి అధికారులు, జబ్బార్ ట్రావెల్స్, జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి పేర్లను కూడా చేర్చారు. ఓల్వో బస్సుల తయారీలోనే లోపాలు ఉన్నాయని ఆ నివేదికలో అధికారులు వెల్లడించారు. రూల్స్ కి విరుద్ధంగా బస్సులో సీట్లను మార్చేశారని రిపోర్ట్లో తెలిపారు. టైర్లకు సమీపంలోనే ఇంధన ట్యాంకులు ఉండటం వల్ల బస్సుకు త్వరగా మంటలు వ్యాపించాయని నిర్ధారించారు. ఆ డీజిల్ ట్యాంకు కూడా ఘోర ప్రమాదానికి కారణమని తెలిపారు. రోడ్డు నిర్మాణ లోపం, సీట్లు పెంచటం, బస్సులో ఓవర్లోడ్ లగేజ్, ప్రమాదకర వస్తువులు ప్రమాదానికి కారణమని సిఐడి అధికారుల విచారణలో వెల్లడైంది.